హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి ఫ్రెండ్స్. ఈరోజు నేను వర్క్ బ్లౌజ్ అండి, వర్క్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి. బ్లౌజ్కి వర్క్ ఉంది కానీ శారీ మొత్తం ప్లెయిన్ అండి. శారీని ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి. శారీకి డిజైన్ చేసుకోవడానికి కావాల్సినవి అండి ఇవి ఫ్రెండ్స్. శారీకి కింద బార్డర్ ఇదండి, కింద అండి ఇది కింద వైపు పై వైపు కూడా సేమ్ వచ్చిందండి. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఈ ప్లెయిన్గా ఉన్నదానికి ఇక్కడ కింద బార్డర్ ఉన్నది కదా, ఇక్కడ ప్లెయిన్గా ఉంది కదండి. బ్లౌజ్ హెవీ వర్క్ వచ్చింది కదా, మీకు చూపిస్తాను. బ్లౌజ్ కూడా, బ్లౌజ్ చూడండి, ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ హ్యాండ్స్ కండి, హ్యాండ్స్కి యూజ్ అవుతుంది ఇది. చూడండి ఎంత బాగుంది కదండి, చాలా బాగుంది కదా. ఇక్కడ మధ్యలో మొత్తం అక్కడక్కడ బూటా ఇచ్చారండి, అక్కడక్కడ బూటా ఇచ్చారు. ఈ హెవీగా ఉన్న బ్లౌజ్కి మనం ప్లెయిన్ శారీ, ఈ శారీకి డిజైన్ వేసుకొని ఎలా వర్క్ చేసుకోవాలనేది చాలా సింపుల్ డిజైన్ అండి. ఎలా చేసుకోవాలనేది ఈరోజు మీకు వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ ప్లెయిన్గా ఉంది కదా, దీనికి మనం స్కేల్తో మార్కింగ్ పెట్టుకోవాలండి. స్కేల్తో మార్కింగ్ పెట్టుకోవాలి. 1 నుంచి ఇక్కడ 1 నుంచి 15 వరకు తీసుకుంటున్నానండి. 15 సెంటీమీటర్స్ అనమాట. 1 to 15 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. చూడండి, నేను ఇలా తీసుకుంటున్నాను. ఇట్లా దీనికి అనుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడండి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాక మళ్ళీ పైన ఇట్లా ఇలా అండి. ఇంకా ఇక్కడ పెట్టకపోయినా ఏం కాదు, చివరి ఉన్నది కదా, ఇక్కడ 3 కుట్టుకోవచ్చు. ఇలానే మొత్తం శారీకి పెట్టుకోవాలండి. నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 15 సెంటీమీటర్స్ దీన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ ఇది ఉన్నది కదా, దీన్ని సీదగా ఇలానే శారీ మొత్తం పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ పెట్టినా కదా, లైట్గా మరి టిక్కుకు పడితే పోదన్నట్టుగా లైట్గా పెట్టి ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదండి, ఇక్కడ కూడా పెట్టాను కదా. సేమ్ బార్డర్ మొత్తం ఇలానే పెట్టుకుంటూ వెళ్ళాలండి. చూపిస్తా చూడండి. మార్కింగ్ పెట్టాను, ఇలా పెట్టుకున్నానండి. ఇక్కడ కూడా పెట్టాను చూడండి, ఇలా పెట్టుకున్నాను. సేమ్ శారీ బార్డర్ మొత్తం ఇలానే పెట్టుకోవాలండి. 15 సెంటీమీటర్స్ తేడాతో మొత్తం శారీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా డిజైన్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. గ్లూ యూజ్ చేయాలండి, నేను ఇందాక గ్లూ చూపించలేదు. గ్లూ అప్లై చేస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేసుకోవాలండి. ఇవి ఉన్నాయి కదా, ఇలా అంటించుకోవాలి. చాలా ఈజీ వర్క్ అండి ఇది.
చాలా క్లాస్గా ఉంటుంది. సింపుల్ డిజైన్ అయినా కానీ చూడడానికి చాలా బాగుంటుందండి. మళ్ళీ సైడ్స్ గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలా గ్లూ అప్లై చేసుకున్నాం కదండి ఫ్రెండ్స్. ఇలా ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ గ్లూ అప్లై చేసినాం కదా, కొంచెం గ్లూ అప్లై చేసుకొని చూడండి. ఇలా అంటించాలి. ఇలా అంటించిన తర్వాత కొంచెం సరి చేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలా అంటించాం కదా, ఒక 5 మినిట్స్ ఉండాలండి. ఇలా ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి, ఆరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ ఇది కొంచెం ఆరిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడండి గ్లూ అప్లై చేసి సేమ్ అలానే అండి. మళ్ళీ ఒకసారి చూపి. చాలా సింపుల్ కదండి. అదే మనం బయట వర్క్ చేయించుకోవాలంటే చాలా పడుతుంది. వీటికి హోల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, హోల్స్ కూడా ఉన్నాయి. కుట్టుకోవాలనుకుంటే కుట్టుకోవచ్చండి, కానీ మ్యాక్సిమం ఊడిపోవండి. ఇవి కుట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా పెట్టాం కదండి, మళ్ళీ గ్లూ సైడ్స్కి అప్లై చేసుకొని ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం గ్లూ తీసుకొని ఇలా పెట్టాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్స్కి గ్లూ కనపడుతుంది కదా, శారీకి కనపడుతుందేమో అని అనుకోవద్దండి. శారీకి ఏం కనపడదు. సేమ్ శారీ బార్డర్ మొత్తం ఇలానే వర్క్ చేసుకోవాలండి. నేను ఈ మొత్తం వర్క్ చేసి మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫ్రెండ్స్ శారీకి మొత్తం ఎలా వేసుకున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, 15 సెంటీమీటర్స్ అంతా దూరం అండి కింద బార్డర్ మొత్తం వేసాను. ఎంత బాగున్నది కదండి అసలు. చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది వర్క్ మాత్రం. ఈ సారీ ఎక్కువ డే టైం కంటే నైట్ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. సూపర్ అంటే చాలా సూపర్ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూడండి, చూడడానికి ఆ చెమ్కీస్ చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయో. చూడండి, జిగేల్ అంటుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.